హాస్పిటల్ ఫైల్ తీసుకొచ్చి రోహిణి బండారం బయట పెట్టిన బాలు. షాక్లో రోహిణి. బాలుకి ఎలాంటి ఐడియా ఎందుకు వచ్చింది? అసలు బాలుకి ఎలాంటి ఐడియా ఎలా వచ్చింది? అలా చేస్తున్నందుకు సుమతి ఉద్యోగం పోతుంది కదా. అసలు ఏం జరిగిందో వీడియోలోకి వెళ్ళి చూద్దాం. వీడియో చివరి వరకు చూద్దాం. మొత్తం అయితే రోహిణి చాలా పెద్ద డ్రామా చేసేస్తుంది. చూసావా, మా అమ్మ అడిగింది, మా అన్నయ్య అడిగాడు, టెన్షన్ పడింది, కూర్చుంది, ఆలోచించింది, కొత్త కథ అల్లేసేసింది. నేను రెండోసారి ప్రెగ్నెన్సీని కలవడానికే వెళ్ళాను, కానీ అది నా పెళ్ళికి ముందు కాదు. నేను మీకు ఎవరికి చెప్పకముందే నా ప్రెగ్నెన్సీ పోయింది చెప్పి మిమ్మల్ని బాధ పెట్టడం ఎందుకని కథల్లేసింది. నాకు అలాగే అనిపించిందండి, కానీ నేను అలా అంటే అత్తయ్య గారు ఊరుకోరు కదా అని. అదే మీ అత్తయ్య గారు ఊరుకోరు కాబట్టి, కానీ నేను మాత్రం అని తీరుతాను అనటం కాదు, అదే రుజువు చేసి చూస్తా. నిన్ను నలుగురిలో పెట్టి అవమానపరిచింది. రోహిణి తన తప్పు ఒప్పుకోకపోగా నిన్ను మాటలు అంది. నేను అస్సలు వదిలిపెట్టను. బాలు వెంటనే రాజేష్ దగ్గరికి వెళ్తాడు. ఒరే రాజేష్, ఒక ఐడియా చెప్పరా అంటే, ఇప్పుడు వెళ్ళి మనం చూపించుకుంటే మన తాలూకు ఫైల్ ఉంటుంది కదా, 10 రోజులంటే మనకి ఇచ్చేసేవాళ్ళు. ఇప్పుడు ఇవ్వటం లేదు కదా, అన్నీ వాళ్ళ దగ్గరే ఉంచుకుంటున్నారు. అవును, వాళ్ళ దగ్గరే ఉంటాయి. అయితే ఏంటి? అదే మా మరదలు సుమతి పనిచేసే హాస్పిటల్లో మా వదిన పార్లర్ అమ్మ చూపించుకుంటుంది. మా పార్లర్ అమ్మ చూపించుకున్న ఫైళ్ళు బయటకు రావాలంటే ఎలా అంటే, నాకు తెలిసి ఈ సుమతి వల్లే అవుతుంది. మరి సుమతి అలా తీసుకొచ్చిందంటే ఖచ్చితంగా హాస్పిటల్ వాళ్ళు జాబ్లో నుంచి తీసేస్తారు. మరి ఏం చేద్దామంటాడు బాలు. నాకైతే ఒకటి అనిపిస్తుంది అంటాడు బాలు ఫ్రెండు. ఇంకొకసారి ఎక్కడైనా జాబ్ చూద్దాం, ముందు దాన్ని ఆ ఫైల్స్ తీసుకొచ్చామని సుమతికి చెప్దామంటాడు. ఉద్యోగం దొరకటం అంటే అంత ఈజీ అనుకుంటున్నాము అంటాడు. ఉద్యోగం లేక బోడు మంది ఖాళీగా ఉన్నారు. ఏదో మీ అత్తగారికి కాస్త చల్లనీళ్ళకి వేడి నీళ్ళు తోడన్నట్టు ఆ పిల్ల పనిచేసుకుంటుంది. మొదటి నెల జీతం తీసుకోకముందే ఉద్యోగాన్ని మానిపిస్తావేంట్రా అంటాడు రాజేష్. సరే, ఇప్పుడు మరి ఎలాగరా, ఏం చేస్తావు అంటాడు. సరే, నీ ప్రాబ్లంకి సొల్యూషన్ చెప్తాను అంటాడు రాజేష్. ఎమ్మెల్యే అన్న ఉన్నాడు కదా. అవునున్నాడు, ఆయనకు ఫోన్ చెయ్యి. ఆ అన్నకు ఫోన్ చేసి, అన్న మా మరదలు ఇలా చదువుకుంది, హాస్పిటల్లో జాబ్ అయితే జాయిన్ అయింది, మానేయాల్సిన పరిస్థితి వచ్చింది. మీకు తెలిసిన చోట ఎక్కడైనా జాబ్ వేయించండి, మంచి జీతం జాబ్ వేయిస్తాడేమో. మంచి ఐడియా ఇచ్చేవరా రాజేష్ అంటాడు బాలు. ఎమ్మెల్యేకి ఫోన్ చేస్తాడు బాలు. ఏంటి బాలు అంటాడు ఎమ్మెల్యే. అన్నా అది అంటాడు బాలు. పర్వాలేదు, ఏంటి సంగతి చెప్పంటాడు. మా మరదలు డిగ్రీ పాస్ అయిందన్నా, ఫస్ట్ క్లాస్లో పాస్ అయింది. పాస్ అయింది అంటాడు ఎమ్మెల్యే. జాబ్ ఏమైనా కావాలంటాడు ఎమ్మెల్యే. అంటే ప్రస్తుతం ఇప్పుడు చేస్తుంది హాస్పిటల్లో, కానీ మానేయాల్సిన పరిస్థితి వచ్చిందని చెప్తాడు. ఏమైందంటాడు ఎమ్మెల్యే. అప్పుడే జాయిన్ అవటం మానేయటం కూడా ఏంటి అంటాడు ఎమ్మెల్యే. ప్రాబ్లమ్స్ అన్నా, లేడీస్ కదా అంటాడు బాలు. ఓకే, ఎలాంటి ప్రాబ్లం లేకుండా చక్కగా తను జాబ్ చేసుకునేలా మా ఫ్రెండ్ కంపెనీ ఉంది, అక్కడికి పంపిస్తానంటాడు ఎమ్మెల్యే. సరే, వెళ్ళి జాయిన్ అవ్వమని అంటాడు ఎమ్మెల్యే. ఎక్కడికి వెళ్ళి కలవమంటావు చెప్పని అంటాడు బాలు. మీ ఫ్రెండ్కి మొత్తం డీటెయిల్స్ చెప్తాను, అక్కడికి వెళ్ళి కలవమంటాడు ఎమ్మెల్యే. తన ఫ్రెండ్కి కాల్ చేస్తాడు. అతనైతే, మీ మరదలు తీసుకుని మన ఊర్లో ఉన్న పెద్ద షోరూమ్ ఉంది కదరా, బైకులది, ఫైనాన్స్ కంపెనీది, ఫైనాన్స్ ఆఫీస్ నీకు తెలిసిందే కదరా,
మగపిల్లలు ఎక్కువ ఉంటారు, అందులో ఇబ్బంది పెడతారు. ఓ అలా ఉంటావా అంటాడు బాలు. బైక్ షోరూమ్ ఒకటి ఉంది, అది కూడా మన ఊర్లో చాలా పెద్దది. ఫైనాన్స్ ఆఫీస్ వదిలేద్దాం, బైక్ షోరూమ్ అయితే ఎంత చక్కగా ఆడపిల్లలు కూడా ఉంటారు. ఒరేయ్, ఇలాంటి టార్గెట్లు బర్గెట్లు లేని పెట్రోయ్, మళ్ళీ మా అత్తగారు చంపేస్తుంది అని అంటాడు బాలు. అక్కడ అలాంటివే ఉండవు లాయరా అంటాడు ఫ్రెండ్. సుమతికి వేయించే ఉద్యోగం కూడా అలాంటిది కాదు అంటాడు. ఇక సుమతిని తీసుకుని అక్కడికి వెళ్ళి జాబ్ వేపిస్తాడు బాలు. వాళ్ళు 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 మంత్లీకి శాలరీ, వాళ్ళ మంత్లీ ఇచ్చే శాలరీ, పిఎఫ్ ఉంటాయని, మంత్లీ ఇన్సెంటివ్స్ అటు ఇటుగా 30 to 40 మధ్యలో డ్రా చేసుకోవచ్చు. మీ పోస్ట్ కూడా సూపర్వైజర్, రూమ్ ఇన్ఛార్జిగా ఫ్లోర్ సూపర్వైజర్. మొత్తం ఇక్కడ నాలుగు ఫ్లోర్స్ ఉంటాయి. ఈ 4 ఫ్లోర్స్కి మీరే సూపర్వైజర్ అని చెప్పి క్లీన్గా అందరితో క్లీన్గా చేయించుకోండి. బళ్ళన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేవా చూసుకోవాలి. చాలా థ్యాంక్స్ అండి అని చెప్తారు. బావా, ఇప్పుడు అర్జెంటుగా ఇక్కడికి నన్ను తీసుకొచ్చి ఎందుకు ఈ జాబ్ వేపించావు అని సుమతి అడుగుద్ది. అక్కడ నీకు ఎంత ఇస్తున్నారు అని బాలు అడుగుతాడు సుమతిని. 10,000 ఇస్తానన్నారు బావా అంటాడు. 15,000 కోసం అక్కడ చేయటం అవసరమా? అందుకే నీకు ఈ ఉద్యోగం చూశాను. కానీ నువ్వు ఈ ఉద్యోగం గురించి అక్కడ చెప్పకుండా ఒక పని చేయాలంటాడు. ఏంటి బావా అంటది సుమతి. ఇక్కడ అపాయింట్మెంట్ లెటర్ నీ చేతిలో పెట్టిచ్చేస్తాను. ఇక్కడి నుంచి డైరెక్టర్గా హాస్పిటల్కి వెళ్ళి అక్కడ మా పార్లర్ అమ్ము చూపించుకున్న ఫైల్ ఉందే, జాగ్రత్తగా ఎవరికి తెలియకుండా ఎవరికి కనబడకుండా ఆ ఫైల్ని బయటికి తీసుకురావాలి. సరే బావా, ఎలాగోలా ట్రై చేస్తానంటది సుమతి. అరే, అపాయింట్మెంట్ లెటరు అని బాలు వాళ్ళ ఫ్రెండ్ని అడగగానే వాళ్ళ ఫ్రెండు ఆల్రెడీ ఇచ్చేసారా అని వాళ్ళ ఫ్రెండ్ బాలుకి ఇస్తాడు. చాలా చాలా థ్యాంక్స్ బావా అంటది సుమతి. 40,000 వరకు నేను ఇంటికి తీసుకెళ్ళగలిగితే మా అమ్మ కాస్త చేదోడుగా ఉంటాను అని అని సుమతి చెప్తుంది. పదబావా అని హాస్పిటల్కి వస్తారు. అక్కడికి వెళ్ళి రిజిస్ట్రేషన్ దగ్గర కాసేపు కబుర్లు చెప్తుంది. అలా హాస్పిటల్లో అందరితోటి మాట్లాడుతూ తర్వాత అందరూ భోజనానికి వెళ్ళిన టైంలో సుమతి మెల్లగా వెళ్ళి సీసీ కెమెరా ఫ్యాన్స్ ఆఫ్ చేసి గబగబా వెళ్ళి ఆ ఫైల్ తీసుకుని తన బ్యాగ్లో పెట్టుకుని మళ్ళీ ఫ్యాన్స్ ఆన్ చేసేస్తుంది. సాయంత్రం, మేడం నేను రేపటి నుంచి రాను అని సుమతి చెప్తుంది. ఇదేంటి, జాయిన్ అయ్యి 3 డేసే కదా అయ్యిందని మేడం అడుగుతుంటే, మంచి శాలరీతో మా బావగారు జాబ్ చూశారు మేడం అని అంటే, అవునా, ఎక్కడ అంటారు మేడం గారు. స్టోరేజ్ స్టోర్ రూమ్ ఉంది కదా మేడం, అది చాలా పెద్దది, ఎమ్మెల్యే గారు ఫ్రెండ్ అంట. యా అక్కడ అన్నీ రీజనబుల్గానే ఇస్తారు. ఎంత పర్ఫార్మెన్స్ ఉంటే అంత ఇస్తారు అని అందరూ చెప్తుంటే అన్నాను. జాబ్ ఏంటి అంటే సూపర్వైజర్ మేడం అంటుంది సుమతి. కేఎఫ్ఎస్ కాకోకుండా ఇన్సూరెన్స్ ఒక 35 to 45 మధ్యలో డ్రా చేయొచ్చు మేడం అని చెప్తుంది సుమతి. నా పరిస్థితులను బట్టి అది నాకు మంచి జీతం అంటది సుమతి. ఓకే అంటది డాక్టర్. గబా సుమతి బయటపడ్డాను రా దేవుడా అనుకుంటుంది. బాలుకి ఫోన్ చేస్తుంది. బాలు గబగబా వచ్చేస్తాడు. ఏంటి బావా, ఫోన్ చేయగానే వెంటనే వచ్చేసావు, పక్కనే ఉన్నావా ఏంటి అంటది సుమతి. నువ్వు హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేలోపు ఎవరైనా చూసి ఫైల్ లాగేసుకుంటారేమోనని
భయమేసి నేను ఇక్కడే ఉన్నాను సుమతి అంటాడు బాలు. "ఆ, మంచోడివే" అంటది సుమతి. "చిన్న గంప చిన్న గంపే" అంటాడు బాలు. అని చెప్పేసి సుమతిని కారులో ఎక్కించుకుని డైరెక్టర్గా వాళ్ళ ఇంటికి తీసుకెళ్తాడు. డైన్ కలిసి హాస్పిటల్కి వెళ్దాం అంటాడు. డైన్ కాలేజ్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకుని హాస్పిటల్కి సంబంధించిన పేపర్స్ ఏమీ లేకుండా ఇక మామూలుగా అడుగుతారు. ఏమని? ముందు ఒక బిడ్డ నెలల బేబీ అప్పుడే చనిపోతే రెండో రెండో బిడ్డకి ప్లాన్ చేసుకునే అవకాశం ఉందా అని అని చెప్పేసేసి అడిగేసరికి ఉంటాయి డాక్టర్ గారు, ఉంటాయి, కానీ అంత త్వరగా ప్లాన్ చేస్తే చేసుకోవటం కూడా మంచిది కాదు అంటారు. అని అనేసరికి ఒకవేళ ముందే 8 సంవత్సరాల పిల్లోడు ఉంటే ఉన్నాడు అనుకోండి, అప్పుడు అప్పుడు ఈజీగా ఛాన్సెస్ ఉంటాయి అంటాడు డాక్టర్ గారు. అయినా కూడా రావట్లేదంటే ప్రెగ్నెన్సీ అంటే అప్పుడు టెస్ట్లు చేయించుకోవాలి అంటారు డాక్టర్ గారు. ఓహో అంటాడు. సరే సరే అంటాడు బాలు. సుమతి పద అని సుమతిని తీసుకుని సుమతి వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి సుమతికి వచ్చిన జాబ్ గురించి చెప్తాడు. అవునా బాబు అంటది సుమతి వాళ్ళమ్మ. ఇక ఫైల్ తీసుకుని బాలు ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత శృతి చేతిలో పెడతాడు ఫైల్ని. శృతి ఆ ఫైల్ని ఇదేంటిది నా చేతిలో పెట్టావు చెప్పు బాలు అంటది. ప్రభావతి ఏమో అయ్యగారు భార్యమణేమైనా కడుపు గురించి బిడ్డను కనబోతుందేమో అనగానే అవును కనబోతుంది, అది ఓపెన్ చేసి అదేంటో ఒకసారి చూడు అంటాడు బాలు. శృతి డాక్టర్ లాంగ్వేజ్ ఇది మనకు అర్థమవుతుందా అంటది శృతి. చూస్తే ఓ నైస్ చక్కగా రాశారు డాక్టర్ గారు అంటది శృతి. రోహిణి ప్రెగ్నెన్సీకి సంబంధించింది కదా అంటది శృతి. ఆ పార్లర్ అమ్మ హాస్పిటల్లో చూపించుకున్న ఫైల్ అంటాడు బాలు. చూడు ఓపెన్ చేసి మొదటి బిడ్డ ఎప్పుడు ప్రెగ్నెన్సీ వచ్చింది చూడు అంటాడు బాలు. ఓకే సరే అని చెప్పి ఓపెన్ చేసి చూసిద్ది శృతి. ఫస్ట్ కన్సీవ్ వచ్చేసి ఒక 5 సంవత్సరాల ముందు. ఏంటి అంటే 5-6 సంవత్సరాల కిందటే పార్లర్ అమ్మ బిడ్డను కంది. ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసం చెకప్కి వెళ్ళింది అంటాడు బాలు. ఆ మాటకి ప్రభావతి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఏంటి నోటుకొచ్చింది మాట్లాడుకో అంటది ప్రభావతి. బాలు మాట్లాడుతావేంటంటే ఇక్కడ ఉన్నది అదే అంటది శృతి. తను ఫస్ట్ కన్సీవ్ వచ్చి ఇక్కడ ఉంది చూడండి అని ఆ డేట్ చూపిస్తుంది. అందరూ ఆ డేట్ని చూస్తారు. అందరూ షాక్ అయిపోతారు. అంటే రోహిణి మళ్ళీ అబద్ధం చెప్పిందే. మీనా వచ్చి చూసి నేను చెప్పింది అబద్ధం అన్నారు, నా మీద చెయ్యి కూడా ఎత్తారు. ఈలోపు రోహిణి మనోజ్ వస్తారు. వచ్చిన తర్వాత రామ్మ రా అని చెప్పేసి అంటుంది ప్రభావతి. ఏంటంటే పూటకొకసారి నా మీద పిడుగులు వేస్తున్నారు, నత్తి మీద పిడుగులు వేస్తున్నారు అంటది రోహిణి. అవునమ్మా, నువ్వు మా మీద వేసే పిడుగుల కంటే అంటేనా అంటది. అదేంటంటే అలా అంటారు అంటది రోహిణి. ఏంటా ఇదేంటో చెప్పు అని ఫైల్ చేతిలో పెడుతుంది రోహిణి కంగారు పడిపోతుంది. అది తన హాస్పిటల్ ఫైల్. ఇది నా హాస్పిటల్ ఫైలు ఇక్కడికి ఎలా వచ్చింది అంటది రోహిణి. ఎలా వస్తే ఏమైంది కానీ అందులో ఏముంది చెప్పమ్మా అంటది ప్రభావతి. నా ఆరోగ్యానికి సంబంధించింది
ఆంటీ అయినా డాక్టర్స్ లాంగ్వేజ్ మనకేం అర్థమవుతుంది ఆంటీ అంటది రోహిణి. అందులో అర్థమయ్యేటట్టే రాశారు, ఒకసారి చదువు. ఓపెన్ చేస్తే ఇవన్నీ నా టెస్ట్లో నా ఆరోగ్యం గురించి లిస్టులు అని చెప్పుద్ది రోహిణి. ఇవన్నీ కాదమ్మా, ఫస్ట్ పేజీలో నువ్వు మొదటిసారి కన్సీవ్ అయిన డేటు ఎంత ఉందో చూడు అనగానే ఒకసారిగా గుండె గబేలమంటుంది రోహిణికి. వెంటనే ఇప్పుడేమనాలి నిన్న మసిపూసి మారడిగాయ చేసి కళ్ళమ్మట నీళ్ళు వెళ్ళమ్మట కార్చేసి నా తప్పేమీ లేకుండా నన్ను నిందిస్తున్నారు అన్నావు కదే, ఇప్పుడేమనాలి అంటది అని ప్రభావతి చంప చెళ్ళు అనిపిస్తుంది. చూడు, దీనికి 6 ఏళ్ల క్రితమే బిడ్డ పుట్టింది మగపిల్లోడు అని చెప్తుంది ప్రభావతి. కలిసొచ్చే కాలానికి నడుసొచ్చే కొడుకు పుట్టాడని బాలు కొడుకురా మనోజ్ అంటాడు బాలు. ఒక్కసారిగా మీనా, ఏ రోహిణి నిన్నేదో అన్నావు, ఒక్కొక్కసారి నా జోలికి వస్తే అన్నావు, ఇప్పుడేమంటావు? నీలాంటి దానికి జోలికి రావటం కూడా తప్పేలే అంటూ ఉంటుంది. ఏంటే అంటే, మీరు మాట్లాడకండి అత్తయ్య, మీరు ఇంకా మాట్లాడకండి. నేను అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. సత్యం ప్రభావతి వెంక చాలా సీరియస్గా చూస్తూ ఉంటాడు. మీకు నచ్చితే ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో అవ్వండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. పక్కనే బెల్ ఐకాన్ ఉంది, ఆల్ చేయండి.